ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ అలాగే ఎండిజైన్ కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎంటెక్ లో ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్స్, అలాగే లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కట్ ఆఫ్, ప్లేస్మెంట్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐఐఎస్సి బెంగళూరులో పీజీ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఎంటెక్, ఎండిజైన్ తో పాటు మేనేజ్మెంట్ కి సంబంధించి అలాగే ఎంటెక్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కి సంబంధించిన కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ ఎంటెక్ అలాగే ఎండిజైన్ కి సంబంధించినవి మాత్రమే తెలుసుకుందాం. సో ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మార్చ్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఎంటెక్ అలాగే ఎండిజైన్ కి సంబంధించి ఒకవేళ ఎవరికైతే సీట్ అనేది వస్తే పర్ మంత్ కి 12,400 రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఎంటెక్ అండ్ ఎండిజైన్ వాళ్ళకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది 9,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కాకుండా జిమ్ ఖానా ఫీ, అదర్ అకాడమిక్ ఫీ స్ట్రక్చర్, రిమైనింగ్ లైబ్రరీకి సంబంధించి ఇలా టోటల్ చూసుకున్నట్టయితే 29,200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 20,200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 1 ఇయర్ కన్నట్టు ఫీజు అనేది. ఎండిజైన్ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి డిసిప్లిన్ వచ్చేసి ప్రొడక్ట్ డిజైన్ అలాగే డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వచ్చేసి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుంది. మొత్తం 18 మందిని మాత్రమే తీసుకుంటారు ఈ ప్రోగ్రామ్ కి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గేట్ పేపర్ లేదా సీడ్, ఈ 2 పేపర్స్ ఏదైతే క్వాలిఫై అవుతారో దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే బీఈ లేదా బీటెక్, బీ డిజైన్ కి సంబంధించి 4 ఇయర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఆర్ కి సంబంధించి 5 ఇయర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి గేట్ అలాగే క్యాట్, సీడ్ స్కోర్ అయితే మనకి ఉండాలి. వాటిని బేస్ చేసుకుని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి వెయిటేజ్ వచ్చేసి సీడ్, గేట్, క్యాట్ స్కోర్ అనేది 70% క్యాల్కులేట్ చేసుకుంటారు. రిమైనింగ్ 30% అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాని మీద బేస్ చేసుకుని సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంటెక్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఇందులో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకుంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయో ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇలా మనకి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేయండి. మీకు ఒక్కొక్కటి ఐడియా అనేది ఉంటుంది ఏ ప్రోగ్రామ్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది. నేను ఎగ్జాంపుల్ గా ఒక ప్రోగ్రామ్ కి సంబంధించి నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కి సంబంధించి చూసుకుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇందులో ఇంటేక్ వచ్చేసి ఓన్లీ 19 మెంబర్స్ ని మాత్రమే తీసుకుంటారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గేట్ స్కోర్ అనేది అయితే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. గేట్ పేపర్ వచ్చేసి ఏఈ లేదా సిఈ, సిహెచ్, ఈసీ, ఈఈ, ఎంఈ, ఎక్సీ వీటికి సంబంధించిన గేట్ పేపర్ అయితే మీరు రాసి ఉండాలి. గేట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అందులో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే గేట్ స్కోర్ మీదనే 100% వెయిటేజ్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి లైక్ ఇంటర్వ్యూస్ కానీ రిటన్ టెస్ట్ కానీ అయితే ఉండవు. ఓన్లీ ప్యూర్ గేట్ లో వచ్చిన మీ స్కోర్ బేస్ చేసుకుని 100% దాంతో మనకి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇలా రిమైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది కదా, దీనికి సంబంధించి సో మేజర్ అండ్ మైనర్ ఏరియా ఆఫ్ స్టడీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఇంటెక్ 32 మెంబర్స్ ని మాత్రమే తీసుకుంటారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే గేట్ పేపర్, ఇక్కడ కూడా గేట్ పేపర్ తోటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 100% వెయిటేజ్ అనేది దానికే ఉంటుంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ స్టడీ చూసుకుంటే మళ్ళీ ఇందులో జియో టెక్నికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇలా మనకైతే ఉన్నాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బీఈ, బీటెక్ మనకి గేట్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఉండాలి. పేపర్ వచ్చేసి సిఎస్ అయితే తీసుకొని ఉండాలి. 100% గేట్ స్కోర్ బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటేక్ చూసుకున్నట్టయితే 62 మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏరియా ఆఫ్ స్టడీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా రిమైనింగ్ కోర్సెస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, డీటెయిల్ గా ఉంటుంది. అంటే ఇంటేక్ ఎంత, లైక్ మనకి గేట్ లో ఏ పేపర్ మనకి క్వాలిఫై అయ్యి ఉండాలి, లైక్ ఎంత పర్సెంటేజ్ అనేది ఉంటుందని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేయండి. ప్లేస్మెంట్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఏ కంపెనీస్ అనేటివి ఐఐఎస్సి బెంగళూరు ని విజిట్ చేశాయి అనేది ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. లైక్ న్యూటానిక్స్, డాల్బీ, వెల్స్ ఫార్గో, మైక్రాన్, వెస్టర్న్ డిజిటల్,
లైక్ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇలా మీషో, క్వాల్కమ్, ఎయిర్టెల్, అసెంచర్, ఓలా, సామ్సంగ్, ఎన్విడియా, జునిపర్ నెట్వర్క్స్, హనీవెల్, కోటక్ మహేంద్ర, అబ్జర్వ్.ai, నైకా, మింట్రా, మాస్టర్ కార్డ్, నోకియా, ఇలా మనకి చాలా కంపెనీస్ అయితే ఐఐఎస్సి క్యాంపస్ అయితే విజిట్ చేయడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ అయితే చూసుకున్నట్టు ఎంటెక్, సిఎస్సి ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి 54 lakhs అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 29 lakhs అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs అయితే ఉంది. ఇలానే రిమైనింగ్ చూసుకున్నట్టయితే సిడిఎస్ కోర్స్ కి సంబంధించి 40 lakh అనేది హైయెస్ట్ ప్యాకేజ్, 26 lakhs అనేది మీడియన్, యావరేజ్ వచ్చేసి 26 lakhs. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే 51 వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్, 26 అనేది మీడియన్, 30 అనేది యావరేజ్ గా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈసీఈ కి సంబంధించి చూసుకుంటే హైయెస్ట్ 51, యావరేజ్ 37, మీడియన్ వచ్చేసి 41. అలాగే ఈ మనకైతే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఇంకా డీటెయిల్స్ గా కావాలి అంటే ఐఐఎస్సి సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. సో లాస్ట్ ఇయర్ కి సంబంధించిన కట్ ఆఫ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంటెక్ అలాగే ఎండిజైన్ కి సంబంధించి మనకి ఇక్కడ గేట్ స్కోర్, అలాగే సీట్ కి సంబంధించి అంటే డిజైన్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ కేటగిరీ వైజ్ గా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ కి సంబంధించి గేట్ స్కోర్ ఇది వచ్చేసి ఏ పేపర్ లో మనకి ఎంత స్కోర్ రావాలని చెప్పేసి కూడా క్లియర్ గా ఇచ్చారు. కోర్స్ కి సంబంధించి గేట్ ఏ పేపర్ ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి సిఎస్, ఈసీ, ఈఈ, ఐఎన్ ఈ పేపర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ పేపర్స్ లో మనకి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ లో చూసుకోవచ్చు. జనరల్ వాళ్ళకి సిఎస్ లో 750, ఓబీసీ వాళ్ళకి 675, ఎస్సీ వాళ్ళకి 350, ఎస్టీ వాళ్ళకి 350 ఈ విధంగా స్కోర్ అనేది ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది కట్ ఆఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో ఐఐఎస్సి బెంగళూరులో ఏవైతే ఎంటెక్ అలాగే ఎండిజైన్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేశాను. నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదే కాకుండా మనకి ఐఐఎస్సి బెంగళూరులో చూసుకున్నట్టయితే ఎం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది, అంటే జాయింట్ ఎంటెక్ ప్రోగ్రామ్. అలాగే ఎం మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కాకుండా ఎంఎస్సీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇందులో లైఫ్ సైన్సెస్ అలాగే కెమికల్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి కూడా వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.